ఈ రోజు పటా స్టేజ్ మీద ఎవరికి సలాం కొట్టడానికి వస్తున్నాడో చూద్దాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ రచ్చ రవి. ఒక్క మగాడు విషయం ఏంటంటే నేను యాక్చువల్ ఒక మంచి కంటెంట్ తో నచ్చిన ఆ కంటెంట్ చెప్పాలంటే భయమైతుంది. లేకపోతే ఒక పని చేద్దాం, నువ్వు ఫ్రీగా నీ కంటెంట్ మాకు ఇంపార్టెంట్ కాబట్టి శ్రీ ఇక్కడ కూర్చోదా. అరే తమ్ములు తమ్ముడు ఈ ఆడవాళ్ళ గురించి ఒక 4 విషయాలు చెప్తా తమ్ముడు. అది నిజమైతే నిజమల్ల, అబద్ధమైతే అబద్ధమల్ల, అంతే. నిజమైతే కేకేలు అంతే, ఓకేనా? వాతావరణంలో మార్పులు తమ్ముడు సీజన్ కు ఒకసారి వస్తాయి. ఏది ఎండాకాలంలో మార్పు తర్వాత మళ్ళీ వర్షాకాలంలో మారుతాయి. కానీ మొగాడులో మార్పు మాత్రం సచ్చినా కూడా రాదు. ఒక మంచోడు మొగాడు, ఎగ్జాంపుల్ మన యాంకర్ రవి అనుకో, సచ్చిదాకా మంచోడుగానే ఉంటాడు. ఓ తిక్కగాడు లోబోగాడు సచ్చిదాకా వాడు తిక్కగానే ఉంటాడు. ఒక మంచోడు మహానుభావుడు, ఒక మేధావి రచ్చరవి సచ్చదాకా మేధావిగానే ఉంటాడు తమ్ముడు. కానీ ఆడదట్లా కాదు తమ్మి, 5 నిమిషాలకు ఒకసారి 1 నిమిషంకోసారి కలర్ మారుతుంది, ఊసర వెళ్ళి లెక్క. ఎగ్జాంపుల్ రమణ ఒక కవిత చెప్తా, బావా అనాలి తమ్ముడు. ఎండాకాలంలో నీకు కావాలా ఎండాకాలంలో వానాకాలంలో వాన కొడుతుంది, చలికాలంలో చలి పెడుతుంది, ఏ కారణం లేకుండా పిల్లం మొగుడి కొడుతుంది. నీలాంటి అందగత్తి ఒకటి అమెరికా పోయించింది 4 రోజులకు. పోయించినాక నేను అరే ఏంట్రా బాగున్నావా అంటే, రవి వాట్ ఇస్ దిస్ వంకర టింకర, ఏంట్రా ఇది వంకర టింకర. ఇది టూ మచ్చే, నువ్వు 30 ఏళ్ళ బతికిన 3 రోజులు అటు పోయించినందుకే ఆ చింతకాయ కూడా నీకు తెలియకుండా పోతాదే. చింతకాయలు కనపడితే వంకర టింకర అంట. వాళ్ళ పిల్లలు కూడా ఎంత వింత వేస్తారో చూడు, మమ్మీ మమ్మీ కమ్ హియర్ అన్నారు. వాట్ హ్యాపెన్ బేటా? సీ మమ్మీ ఇక్కడ పాలు బర్రెకి వస్తున్నాయి. బర్రెకు రాక ఎక్కడ వస్తారా? మా ఇంట్లో అయితే పాల ప్యాకెట్లు వస్తాయి. సంసారాలను వీళ్ళు హెల్ప్ చేయరు, ఎడల్పు చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను రవణ, ఫోన్ వస్తుంది సడన్ గా, స్వాతి మీ ఆయన ఆఫీస్ ఏమన్నా దిల్సుఖ్ నగర్ లో ఉందని. లేదే. అవునా, మీ ఆయన ఇక్కడ కనపడుతున్నాడు. జస్ట్ నో వై హీ కేమ్ హ్యూర్. యు నో ఇది స్టార్టింగ్ లెవెల్ ని కట్ చేయాలి, ఓకేనా? లెట్ యు నో వై హీ కేమ్ హ్యూర్. మనం ఏదో ఊపులా ఇది పిల్లం ఏమే ఏ స్పెషల్ చేసినవే ఇడ్లీ తిను. ఎంత సీరియస్ గా మాట్లాడుతున్నావు? ఇప్పటిదాకా 3 బాగానే ఉంది కదా, ఏమైంది? నువ్వు మొన్న దిల్సునగర్ ఎందుకు పోయినావు? ఆఫీస్ పని మీద వెళ్ళాను. ఆఫీస్ పని మీద పోయినావా? ఇంకెక్కడికైనా వెళ్ళావా? నువ్వు దిల్సునగర్ ఎందుకు వెళ్ళావు? అమీర్పేటలో ఆఫీస్ అయితే దిల్సునగర్ అక్కడ ఏం చేసావు? ఒకసారి నువ్వు ఇంతవరకు నీకేం తెలుసా అంటే, నువ్వెందుకు పోయినావు నేను అందుకే వచ్చా. ఇట్లా గొడవలు పెట్టుకుని సంసారాలు కూలిపోయినాక ఇది అవగారింటి పోయింది. అప్పుడు ఇది ఫోన్ చేస్తుంది, స్వాతి కనుక్కున్నాక నాది పగల కొట్టి ఇంటికి పంపించండి ఇక్కడికి, అంతా నువ్వు చేపెట్టే అనగా ఓ నో రాంగ్ లాంగ్వేజ్. రవాణా ఆడవాళ్ళు అందంగా ఉంటారా మొగోళ్ళు అందంగా ఉంటారా? శ్రీముఖి అంటేనే అందం అంటేనే శ్రీముఖి. రవాణా నువ్వు ఇట్లానా ఇది దీనికి కావాలను ఇప్పుడు చెప్పురా. అందం అంటే ఎవరు? రవి అన్న. అది అరే ఈ ఆడవాళ్ళు అందం అనే భ్రమల్లో బతుకుతారా? ఎలానో చెప్తాను నేను. రాత్రి పండుకునేటప్పుడు ఫేషియల్, గోల్డెన్ ఫేషియల్, దాని అమ్మ ఫేషియల్, దాని కబరా ఫేషియల్ పెట్టుకొని రాత్రి డోంట్ డిస్టర్బ్ కర్మకర్మ మన కాలింపేలు కొట్టడానికి పోయినాకో సగం మంది మోళ్ళకు హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళ పిల్లలను చూసే. ఫేస్ కు ఇంత పెద్ద క్రీమ్, ఒక్కొక్క ట్యూబ్ పిండేది కూడా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు నువ్వు కాదు, నువ్వుకైతే నీకు తాపే. కోడరు ఎవరన్నా అదేంద్రా దస్తారు, అదేంది
దాంతో వేసుకుంటారు, పఫ్ తో వేసుకుంటారు. ఆడవాళ్ళు ఎట్లా వేసుకుంటారు తెలుసా? ఎప్పుడైనా చూడు ఇంట్లోకి వెళ్ళి పెట్టి ఇట్లా వేసుకుంటారు. ఇంత ఎయ్యంగా బాదం పప్పు, జీడిపప్పు, దాని అమ్మ పప్పు, అదేంటి బీట్రూట్, క్యారెట్, మిల్క్ షేక్, అవ్వ షేక్, అమ్మ షేక్ ఇన్ని దాగంగా ఈ మధ్య డైటింగ్ చేస్తున్నా ఇంత డైటింగ్ చేసిన అన్ని పప్పులు తిన్నా ఒవ్వలే బరువు తగ్గించింది. నువ్వు జిమ్ కూడా పోతాను, ఎక్కడ తగ్గినావా? పటాస్ చూస్తున్న ప్రేక్షకులకు తెలుసు నేను తగ్గినో లేదో అని. వాళ్ళకు భ్రమ. మేకప్ దగ్గర టాయింగ్ టాయింగ్. కానీ మరి రవాణా తమ్ముడు అన్నం అంటేనే మొగాడు, మొగాడు అంటేనే మరి రవిగాడు. ఇప్పుడు మగాళ్ళు అందంగా ఉన్నారు కానీ ప్రూవ్ అయింది కాబట్టి ఒక కుక్కలా తీసుకొద్దాం మనం. పక్కింటోడు చూస్తుపోతే నువ్వు వస్తాను కంప్లీట్ చేయడానికే నా కోసం. ఓకే, ఆ శ్రీముఖి ఆడవాళ్ళు ఎంత అందగాలంటే ఆడవాళ్ళు ఎంత మంచిలో చెప్తా, అమ్మతోడు ఆడవాళ్ళు ఎంత మంచిలో చెప్తా. అరే జీవితంలో మనం ఎన్ని సాధించినా ఆడవాళ్ళని సాధించంరా. ఆ ఆడవాళ్ళ గురించి నేను 2 లైన్లు చెప్తారా. జీవితంలో మనం ఎన్ని సాధించినా కూడా మొగాడు ఇలాగే అహంకారం వస్తాయని దేవుడు ఏం చేసింది తెలుసా? చదువు కోసం సరస్వతి దగ్గర పోరా, బలం కోసం పార్వతి దగ్గర పోరా, డబ్బు కోసం లక్ష్మీదేవి దగ్గర పోరా, ఆకలైతే అమ్మ దగ్గర పోరా, ప్రేమ కోసం ప్రేయసి దగ్గర పోరా, జీవితం పట్టుకుని పిల్లం దగ్గర పోరా, జీవితాంతం అయిపోయినాక భూదేవి దగ్గర పోరా అన్నాడు. మేము ఏం సాధించినా ఆ ఆడాలందరికీ నేను తల వంచి పాదాభివందనం చేస్తున్నా సలాంగా. ఇప్పుడు ఎపిసోడ్ అయిపోతుందని మాత్రం మీరు అనుకోకండి. ఎందుకంటే నేను రవి అండ్ రచన ఈ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. అమ్మయ్యా పీడ పోయింది.